పన్నులు చెల్లించడం, అప్పులు చేయడం మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ఎప్పుడైనా మీరు ఊహించారా? అంతేకాకుండా మనకు రక్షణ కూడా ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? అవునండి. ఎవరైతే ట్యాక్స్ కడతారో మరియు ఎవరైతే అప్పులు చేస్తారో ఒక్కసారి చూడండి, వారు మీకన్నా ముందు ఉంటారు. నా యొక్క ఉద్దేశం ఏమంటే, అప్పులు చేయండి, సరిగ్గా కట్టండి, జీవితంలో ఎదగండి అనేది నా యొక్క ఉద్దేశం మీకు చెప్పబోతున్నాను. మరి అలాంటి అప్పులు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? కారణాలు మీరు ఎప్పుడైనా తెలుసుకోగలిగారా? తెలుసుకోండి. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటి కారణం ఇన్కంప్లీట్ కేవైసీ, అంటే నో యువర్ క్లయింట్. బ్యాంకు వారు మీ యొక్క ఐడెంటిఫికేషన్ని, అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవి చెక్ చేస్తారు. ఇవి కరెక్ట్గా లేకపోతే మీకు లోన్ రాదు. తర్వాత మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా కూడా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో. రెండవది డ్యూయల్ పాన్ కార్డ్, అంటే ఒక వ్యక్తి వద్ద 2 పాన్ కార్డులు కలిగి ఉండడం. కొంతమందికి తెలియకుండానే 2 పాన్ కార్డులు ఉంటాయి. సో ఇలా 2 పాన్ కార్డులు ఉండడం వల్ల కూడా మీకు లోన్ రాదు. సో ఇలాంటి సందర్భంలో మీ దగ్గర ఉన్న వాడని పాన్ కార్డును మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేయాలి. లేదంటే 10,000 రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మూడవ పాయింట్, మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండడం. మనకు లోన్ రావాలంటే 750 పాయింట్లు పైబడి స్కోర్ ఉంటే లోన్ వస్తుంది, తక్కువ ఉంటే లోన్ రాదు. నాలుగవది ఇన్సఫిషియంట్ ఇన్కమ్, అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు కూడా మనము అమౌంట్ని, అంటే క్యాష్ని మెయింటైన్ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్స్ విత్డ్రాల్స్ చేయకపోవడం వల్ల కూడా లోన్ రాదు. ఎందుకంటే మనము ఏ విధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనేది మన బ్యాంక్ అకౌంట్ చెప్తుంది. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా బ్యాంకులో అమౌంట్ వేయడము తీయడం చేయాలి. ఐదవది ఎక్కువగా అప్పులు ఉండడము, తక్కువగా ఆస్తులు కలిగి ఉండడం. దీనివల్ల కూడా మీకు లోన్ రాదు. మీ అప్పులు ఎక్కువ ఉంటే మీరు ఈఎంఐ ఎలా కడతారు? కట్టలేరు కదా, అందుకోసం మీకు లోను రాదు. ఆరవది ఉద్యోగస్తులైతే వారు కీప్ ఆన్ జాబులు చేంజ్ చేస్తే వీళ్ళకు కూడా లోన్ రాదు. అదే మీరు బిజినెస్ మ్యాన్ అయితే 3 సంవత్సరాలు ఒక బిజినెస్ పెడితే కానీ మీకు లోన్ రాదు. ఇవి గమనించవలసిన విషయం. ఏడవది మీ ఏజ్. ఎవరికైతే 21 సంవత్సరాలు లోపల ఉంటారో వాళ్ళకు లోన్ రాదు. ఎవరికైతే 55 సంవత్సరాలు దాటినా లోన్ రాదు. కాబట్టి ఏజ్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనము గ్రహించవలసిన విషయం. ఎనిమిదవది లోకల్ ఏరియా, అంటే మీరు ఉన్న ఏరియా సర్కిల్లో అటు 25 కిలోమీటర్లు, ఇటు 25 కిలోమీటర్లు చుట్టుపక్కల ఉంటేనే మీకు లోన్ వస్తుంది. లేదంటే లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. తొమ్మిదవది లోన్ హిస్టరీ. మీరు ఎప్పుడైనా కానీ లోన్ తీసుకొని మీరు సరిగ్గా కట్టకపోయినా, తర్వాత మీరు క్రెడిట్ కార్డులు వాడుతూ బిల్లులు సరిగ్గా కట్టకపోయినా, ఇవి మిమ్మల్ని డీఫాల్టర్గా చేయడం వల్ల మీకు లోన్ రాదు. కాబట్టి డీఫాల్టర్ కాకుండా చూసుకోండి. 10వది చెక్ బౌన్సర్స్. ఫ్రీక్వెంట్గా మీ యొక్క బ్యాంకులో మీరు ఇచ్చే చెక్కులు కానీ చెక్ బౌన్స్ అవుతుంటే కూడా లోన్ రాదు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ తెలియదని మీకు లోన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు. ఈ కారణాల వలన మీకు లోన్ రాదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని వీటిని మీరు అవాయిడ్ చేయగలిగితే లోను మీరు వద్దన్నా వస్తుంది. నా యొక్క విన్నపం ఏంటంటే, లోన్ అందరికీ వస్తుంది, కానీ అతి తక్కువ ధరకి, అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ రావడమే గ్రేట్. అది రావడానికి మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.